పూరా లోకల్. కొండగట్టు ఆంజనేయ స్వామి విశిష్టత అందరికీ తెలిసిందే. అంటే ఎంత ప్రాశస్త్యం ఉన్న ఆంజనేయ స్వామి ఆలయము దాదాపు భారతదేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఆంజనేయ క్షేత్రం చాలా విశిష్టత ఉంది. అయితే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులతో కొండగట్టు ప్రాంతం అంతా కూడా సీతారామాంజనేయ స్మరణతో మారుమోగుతోంది. ఆంజనేయ జన్మం సంబంధించిన జయంతి అంటేనే చాలా భక్తుల్లో ఎంతో భక్తి పెరడిల్లే పరిస్థితి. 40 రోజులు దీక్ష చేసిన అనంతరం ఈరోజు దీక్ష విరమణ కూడా చేస్తారు. ప్రస్తుతం మనం ప్రకృతి ఒడిలో ఎంతో రమణీయమైన ప్రదేశంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రాంగణంలో ఉన్నాం. అయితే ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా విశిష్టత తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు పూర్వలోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత, హనుమాన్ జయంతికి సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు మనతో కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, కొండగట్టు విశిష్టత ఏంటి? మొదట వైశాఖ మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. జయ హనుమాన్. స్వామి మరి ఆంజనేయ స్వామి దేవస్థానము తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము. ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చుకొని మన సంతానం అనే వాళ్ళ సంతానం అవుతున్నది. భూత ప్రేత ప్రశాసన మంత్రాలు బాగా అవుతున్నారు. వాళ్ళకి 11 21 రోజులు ఇక్కడ ఉండి ఇక్కడ సంతానం అనుకున్న వాళ్ళకు సంతానం జరుగుతున్నది. కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ వెలువడానికి చారిత్రక నేపథ్యము స్థల పురాణం ప్రకారం చూసుకుంటే హనుమంతుడు సంజీవని తీసుకువెళ్ళేటప్పుడు అందులో ఒక భాగం ఇక్కడ రావడం వల్లనే ఆంజనేయ క్షేత్రం ఏర్పడింది అనే స్థల పురాణం ఉంది. దీని ఏమంటారు? లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఆంజనేయ స్వామి సంజీవపురం తీసుకురా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ ముండ్ల గుహ ఉన్నది. ముండ్ల గుహలో సో మన రాక్షసులు బాగా సదాంచేవారట. సో మన ఋషులను సదాంచేవారు. స్వామివారిని వేడుకుంటే ఇక్కడ ఆగి ఇక్కడ వాళ్ళని సంబంధించినట్టు కథ ఉన్నది. మనం కొండ తీసుకుంటే ఒక ముక్క ఇక్కడ పడుంటా మన స్వామివారి వెలిసిందని చెప్పి మనకు కథ ఉన్నది. అది కాకుండా ఒక మన గొల్లవాడు మేకలను కాసుకుంటూ వచ్చినప్పుడు వాడి మిస్ అయిపోయింది. స్వామిని ముక్కుంటే స్వామివారి వేడుకొని ఎక్కడికి చెల్లిపోయినా అక్కడ ఉంటుందని చెప్పి స్వామివారి కళ కనిపించగానే స్వామివారికి అక్కడ తవ్వగానే మనకు విగ్రహం బయటపడ్డది. ఆ టైంలో ఇది మొత్తం జంతువులు విపరీతమైన జంతువులు పెద్ద కొండల గుహ అడవి బాగా ఉంటుంది. అడవి అటువంటి పోను మన రోజు మారిపోయినాయి. ఫస్ట్ నడకదారి ఉండే తర్వాత మిట్టదారి అయిపోయింది. ఇప్పుడు పైన ఘాట్ రోడ్డు చేసుకొని రోడ్లు కూడా వచ్చేసినవి. ఇక్కడ దీక్షపల్లి స్వామివారికి మన చిన్నాని మీద వైశాఖ చైత్రమాసంలో చిన్నాని మీద అయిపోయింది. అప్పుడు 3 రోజులు దగ్గర 2-3 లక్షల మంది వచ్చారు. చాలా ఇన్కమ్ కూడా అప్పుడు వచ్చింది. దాని తర్వాత 45 రోజులకు మన ఇప్పుడు వైశాఖ మాసం వస్తుంది. వైశాఖ బాల దశమి రోజు అనుమతిస్తున్నది అనమాట. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి మూర్తి ఏదైతే విగ్రహం ఉందో నృసింహస్వామి అవతారానికి సంబంధించి ద్విముఖం ఉందంటారు. ఈ విగ్రహ విశిష్టత ఏమంటారు? ఎక్కడే ఆంజనేయ స్వామి ఏకముఖం ఉంటాడు, పంచముఖాలు ఉంటాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి ద్విముఖంతో వేశాడు. నరసింహ స్వామి సహిత ఆంజనేయ స్వామి ఇక్కడ వేశాడు. అది మన పూర్వకాలంలో కూడా అది మనకు స్వామివారి వెంకట మా అబ్బాయి వెలిసారే అంటే అది ఇక్కడ ఎక్కడ వెలిసారని మనకి తెలియదు. చేసుకున్నది చాలా బాగా జరుగుతుంది అనుకోండి. వాళ్ళు అనుకున్న కూడా మంచిగా నెరవేరుతున్నాయి చేస్తున్నాయి. ఇక్కడ విష్టాతి మనకు ఆంజనేయ స్వామి 5 పంచముఖాలు ఎట్లా వెలిసింది మనకి ఏం చెప్పలేము. మనం ద్విముఖం వెలిసింది ఎటువంటి మనకు ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రాష్ట్రంలో మన దేశంలో కానీ ఇక్కడ ఎటువంటి లేదు. ఇక్కడ ఇది చాలా మహిమ ఉన్నది. మాటలు రాని వాళ్ళు కూడా మాట్లాడుతున్నాయి. వాళ్ళ భక్తులు ఎంత కోరుకుంటే అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ దీక్షకు సంబంధించి చిన్న హనుమాన్ జయంతికి కొంతమంది దీక్ష తీసుకుంటారు. ఇప్పుడు పెద్ద హనుమాన్ జయంతి కూడా దీక్ష తీసుకుంటారు. అంటే కొంతమంది అప్పటి నుంచి ఇప్పటివరకు దీక్షలు ఉండేవాళ్ళు ఉంటారా? ఈ 2 దీక్షలకి ఏమైనా భేదాలు ఉన్నాయా? భేదాలు ఇప్పుడు యాక్చువల్గా పెద్ద హనుమంతికి ఏంటంటే మన యాక్చువల్గా ఒరిజినల్ ఏంటంటే పెద్ద 3 రోజులు యజ్ఞయాగాలు చేసేసి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేసి మంచిగా చేస్తున్నారు. విష్ణుత అనేది ఇక్కడ కొండటి విష్ణుత అనేది ఒకప్పుడు ఇక్కడ చిన్న ఎనిమిది పెద్దగా ఉంటుండే, పెద్ద ఎనిమిది తక్కువ ఉండే. పోను ఏంటంటే పెద్ద ఎనిమిది బాగా ప్రచారం అయిపోయింది. దానికి దీనికి ఇప్పుడు పెద్ద ఎనిమిది కూడా దీనికి మాల విరమణ మన జరుగుతాయి. అక్కడ మనకు మాల విరమణ పైన ఉన్నదండి. రోజుకు మన దగ్గర 2 లక్షల దాకా ఇది ఉంటుంది. ఇప్పుడు రాత్రి నుంచి 24 అవర్స్ మనకి ఈరోజు రాత్రి 24 అవర్స్ ఉంటాయి, రేపు 24 అవర్స్ ఉంటుంది. మాకు దీక్షలు బాగా జరుగుతుంటాయి. మొత్తంగా చూసుకుంటే హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ప్రాంతం అంతా కూడా సీతారామాంజనేయ నామస్మరణతో మారుమోగుతున్న సందర్భం. ఇప్పటి వరకు
ప్రధాన అర్చకులు చెప్పినట్టుగా భక్తుల కొంగు బంగారంగా విరిచే హనుమాన్ జయంతి సందర్భంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు, దీక్ష విరమణ చేసుకుంటున్నారు. దాదాపు సంవత్సరం కాలం అంతా కూడా హనుమాన్ జయంతి కోసం ఎదురు చూసే భక్తులు లేకపోలేరు. సీతారామాంజనేయ స్వామి సాక్షిగా కొండగట్టు రమణీయ ప్రదేశం అంతా కూడా ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు కన్నులను మరపిస్తున్నాయి. కాషాయమయమైన హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ప్రాంతంలో భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్న సందర్భం. మరోవైపు ఇక్కడ కోనేరు విశిష్టత కూడా ఉంది. అంటే స్వయంగా ప్రకృతి పరంగా వెలిసిన కోనేరులో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు స్నానాలు ఆచరించి దర్శనం చేసుకుంటారు. ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అంటేనే భక్తుల కొంగు బంగారాన్ని చెప్పుకోవచ్చు. మొత్తంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ప్రాంతంలో ఉన్న హనుమాను సంబంధించిన నామస్మరణ మాత్రం అడుగడుగు నిలబడుతుంది. కాషాయమయమైన ఈ ప్రాంతం అంతా కూడా ఈ 3 రోజులు జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా ఒక ఆధ్యాత్మిక సందర్భాన్ని మనకు గుర్తు చేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.